హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి పిల్లలకి స్నాక్స్గా కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు తినడానికి కానీ ఇలా ఇంట్లోనే ఈజీగా చక్కెర పారని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఫాలో చేశారంటే మీకు చక్కెర పార అనేది క్రిస్పీగా ఇలా గుల్లగా వస్తుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మరి ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ మీరు హెల్తీగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే మైదా ప్లేస్లో మీరు ఆశీర్వాద్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి. అలాగే ఇందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసి ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నారో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోండి. ఇక్కడ 2 కప్పుల మైదా పిండికి 3/4 కప్పు పంచదార స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోకి ఒక 2 యాలకులు కూడా వేసి మూత పెట్టి ఈ చక్కెర మొత్తం పూర్తిగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. బరకగా కాకుండా ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పంచదారని ఇప్పుడు ఈ మైదా పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా పంచదార పౌడరు అలాగే పిండి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఈలోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పోపు గరిటె పెట్టుకొని అందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యిని కరిగించుకొని బాగా హీట్ చేసుకోవాలండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కానీ డాల్డా కానీ తీసుకోవచ్చు. కానీ మీకు పర్ఫెక్ట్ బయట కొన్నట్లే క్రిస్పీగా అండ్ గుల్లగా రావాలి అంటే మనం నెయ్యినే తీసుకోవాలండి. అలాగే మనకి ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది నెయ్యిని యూజ్ చేయడం వల్ల. ఇలా నెయ్యిని హీట్ చేసినాక ఇప్పుడు పిండిలో పోసి స్పూన్ తోటి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చేతితోటి ఆ నెయ్యిని మొత్తం పిండిలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం పిండిని తీసుకొని ఇలా ఒత్తి చూస్తే చూడండి మనకి ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గానే అర్థం. మీకు ఒకవేళ ముద్దగా ఫామ్ అవ్వలేదంటే మరొక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చూడండి ఇక్కడ కాచి చల్లార్చిన పాలని ఒకటేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం చపాతీ ముద్ద కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు పాల్ ప్లేస్లో వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కానీ నేను చెప్పినాను కదండి, పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ కాచి చల్లార్చిన పాలనే తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ పిండి అనేది లూజ్గా అయిపోతే నో ప్రాబ్లం అండి, పొడి పిండిని ఇలా డస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ పిండి వచ్చేసి మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా మీడియంలో ఉండాలి. ఇప్పుడు దీనిని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకొని ఇప్పుడు ఒక పార్ట్ని పక్కన పెట్టుకొని మరొక పార్ట్ని ఇలా చపాతీ కర్రతోటి చపాతీలా ఒత్తుకోవాలి. మన కింద పొడిపిండి వేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది మనకి, మరీ పల్చగా ఒత్తుకోకండి, మనకి ఇది కొంచెం మందంగానే ఉండాలి. ఇప్పుడు నైఫ్ తోటి ఇలా సైడ్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి సైడ్ పార్ట్లు ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి. మీకు కరెక్ట్గా రావాలంటే ఇలా కొంచెం సైడ్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న సైడ్ పార్ట్లని మనం పక్కన ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి పిండి, అందులోకి మిక్స్ చేసుకొని చేసేసుకోవచ్చు. మళ్ళీ మీ దగ్గర ఒకవేళ కట్టర్ ఉంటే కట్టర్తోనైనా కట్ చేసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నిటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అన్నిటిని తీసేసుకోవాలండి. ఇవి ఒకదానికి ఒకటి ఏమి అతుక్కోదు కాబట్టి ఇలా అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నాక ఇలా అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. మీ బాండీ సైజుని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. చూడండి 1 నిమిషం తర్వాత స్పూన్ తోటి కానీ ఇలా గరిటెతోటి కానీ ఇలా స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోవడానికి కూడా మనకి పెద్దగా టైం ఏం పట్టదండి, తక్కువ టైంలోనే వేగిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇది చల్లారేలోపు మనకి ఇంకా కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి మిగిలిన వాటిని కూడా ఇలా సెకండ్ బ్యాచ్ కిందికి వేసేసుకొని ఫ్రై అయినాక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవి ఆయిల్ నుంచి తీసేసిన వెంటనే మనకి ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఇవి చాలా క్రంచీగా అలాగే క్రిస్పీగా వచ్చేస్తుంది.
చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్ చక్కెరపారని ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చండి. ఏదైనా హీటెడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు తీసి ఇవ్వచ్చండి స్నాక్స్గా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.